మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ లావణ్య. ఈరోజు మనమైతే విశాఖపట్నంలో ఉన్న ఇందిరాగాంధీ జువలాజికల్ పార్క్లో అయితే ఉన్నాం. జూ యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే అన్ని కైండ్స్ ఆఫ్ యానిమల్స్ని ప్రజెంట్ చేస్తారు. అండ్ మనకి ఎవరికైనా అడాప్షన్ తీసుకోవాలి అని అనిపిస్తే మాత్రం మనం ఒక యానిమల్ని, మీకు నచ్చిన యానిమల్ ఏదైనా సరే మనం అడాప్షన్ తీసుకోవచ్చు. అడాప్షన్ అంటే లైక్ ఇంటికి వెళ్ళి పెంచుకోవడం అలాంటివి చేయకూడదు. జస్ట్ దానికి ఫీడింగ్ మనం ప్రొవైడ్ చేయొచ్చు మన అమౌంట్ త్రూ. ఇది ఆన్లైన్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. చిన్న నుంచి పెద్ద వరకు అందరూ ఎంజాయ్ చేయొచ్చు యానిమల్ లవర్స్ ఎవరైతే ఉంటారో. అండ్ లోపలికి వెళ్ళి మనం ఇంకొన్ని ఇన్ డీటెయిల్ వివరాలు అయితే తెలుసుకుందాం జూ పార్క్ కోసం. నాతో పాటు వచ్చేయండి. ఇప్పుడు ఒకసారి ఎలిఫెంట్ యానిమల్ కీపర్తో మాట్లాడదాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే మేడం. అంటే దీని యొక్క డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, ఏం తింటుంది, అది కొంచెం చెప్పగలరా? తెల్లవారి నుంచి మేడం, తెల్లవారు వచ్చినదో చూస్తాం ఏనిగి ఎలాగున్నాయా, బాగున్నాయా లేదా అన్నీ చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత మళ్ళీ అన్నీ పేడగిడని తోసి క్లీనింగ్ చేసిన తర్వాత, తానం చేసిన తర్వాత మనకు తవుడు వస్తుంది. 5 కేజీలు ఫీడ్ వస్తుంది. అది పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ గంట తర్వాత తోప రాగి సంగటి వస్తుంది. రాగి సంగటి వచ్చిన తర్వాత అది రాగి సంగటి 10:30కి పెడతాం మేడం. పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ ఏని కడతాం. కట్టిన తర్వాత చెరుగు వేసిన తర్వాత మళ్ళీ అరటి తవ్వ అన్నీ వస్తుంది మేడం. అరటి తవ్వ, ఇది పుచ్చకాయలు, అట్టిపళ్ళు 12 గంటలకు వచ్చేస్తుంది. పుచ్చకాయలు, అట్టిపళ్ళు తానం చేసిన తర్వాత 12:30కి తానం చేసిన తర్వాత పుచ్చకాయలు, అట్టిపళ్ళు పెట్టిన తర్వాత అంతే మేడం. మళ్ళీ నెక్స్ట్ గడ్డి వస్తుంది మేడం. క్రాస్ వచ్చిన తర్వాత అది పెడతాం. అంటే లైక్ క్లైమేట్ కండిషన్స్ వల్ల ఎప్పుడైనా వీటి యొక్క బిహేవియరల్ చేంజెస్ జరుగుతాయా? ఇది చలికాలమే కొంచెం బిహేవియర్ కొంచెం తేడాగా ఉంటుంది మేడం. చాలా మంచిగానే ఫీల్ అవుతున్నాను నేను కూడా. ఎందుకంటే ఈ సండే రోజు ఫ్యామిలీకి తేవడం కూడా చాలా సరదాగా ఉంది. అందులో ఈ వైజాగ్లో కూడాను ఈ జూ పార్క్ అనేది చాలా మంచిగా ఉంది. మేమైతే మంచిగా ఫీల్ అవుతున్నాం. మేము కూడా అందరం కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. పిల్లలతో వచ్చాం కదా, ఇంకా హ్యాపీగా ఉంది. ఫీల్ లైక్ హ్యాపీ. చాలా బాగుంది ప్రజెంట్ సిచ్యువేషన్. అయితే చాలామంది వస్తున్నారు, వచ్చి విజిట్ చేస్తున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చూసారు కదా క్రౌడ్ అంతా పిల్లలతోటి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. టైం ఎంత బాగా స్పెండ్ చేస్తున్నారు, ఎంత ఎక్సైట్మెంట్ మీరు ఫీల్ అవుతున్నారు ఫ్యామిలీతో అనేది కొంచెం చెప్తారా? ఫ్యామిలీతో బాగా ఎంజాయ్మెంట్ చేస్తున్నాం. బాగుంది. లైక్ ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్, మీ టైం జూలో స్పెండ్ చేయడం? చాలా బాగుందండి. చాలాసార్లు వచ్చాము, ఇప్పుడు కొత్తగా పెట్టారు. చాలా బాగున్నాయి. అవి కూడా అన్ని యానిమల్స్ బాగున్నాయి. నమస్తే అండి. మీరు లోకలేనండి? ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము భీమునిపట్నం నుంచి వచ్చామండి. భీమిలి కూడా టూరిజమే, భీమిలి బీచ్. బట్ మా పిల్లలు ఈ పిక్నిక్ సీజన్లో మాకు పిక్నిక్ అక్కడ తీసుకెళ్ళలేదని డాడీ అంటే ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత పిల్లలను జూకి తీసుకొచ్చాను. ఇది పాపకి ఇది సెకండ్ టైం, బాబుకి ఇది ఫస్ట్ టైము. చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాడు. ఎప్పుడు యూట్యూబ్లో చూడడమే యానిమల్స్ని, రైమ్స్లో చూడడం, లైవ్లో చూసేసరికి చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నాడు. పాప కూడా ఈ ఏజ్లోనే వచ్చింది. మా పాపకి అప్పుడు 3 కంప్లీట్ 4 వచ్చినప్పటికి తీసుకొచ్చి మా పాపని జూకి. సో మా పాపకి కూడా 3 పూర్తి అన్నీ గుర్తొస్తున్నాయి. మనం ఇలా వెళ్ళాము, ఇటు వెళ్ళాము. ఇంకా టైగర్స్ ముందుకుంటాయి, టైగర్స్ దగ్గర పదా అని పేచి. మేము ఎంత కవర్ చేసేసరికి 4 అవుతుంది. ఈ 4 గంటలు మాకు ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఇది సెకండ్ టైం పిల్లలతో కాబట్టి వాళ్ళు ఆల్రెడీ థ్రిల్ ఫీల్ అవుతున్నారు. అలా ఆనందం చూడడం మాకు ఆనందం. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ రావడం అనేది జరిగింది. ఈరోజు ఒక 4 years ముందు వచ్చాము, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రావడం. మా పాపని తీసుకొచ్చాను ఈ వయసులో, ఇప్పుడు మా బాబుని తీసుకొచ్చాను. It's your first time for zoo? No. Okay. How do you feel about zoo? Like, what's your experience today? I like zoo. Okay. I like zoo and I'll get happy. Okay, nice. And it's Srinidhi. It's a beautiful. It's so much. And I love the animals and everything. I like it. Where are you from? From Madhurwada.
థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే మేడం. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము మూలపేట ఎంపీయూపీ స్కూల్ నుంచి పిల్లల్ని జూ పార్క్ చూపడానికి తీసుకొని వచ్చాం మేడం. అండ్ ఆల్ ఓవర్ వి కేమ్ ఫ్రమ్ దేర్. వి స్టార్టెడ్ బై 6 o'clock దేర్ అండ్ హియర్ వి రీచ్డ్ బై 12 o'clock. మెయిన్ ది ఎక్కేషన్ ఏ పర్పస్కి లైక్ వచ్చారు? పిల్లలకి అంటే జూ పార్క్ కోసం తెలపడానికి, ఇంకా దే షుడ్ గెట్ సమ్ నాలెడ్జ్ ఫ్రమ్ హియర్. They will know the animals and they will see the animals from close and they learn something. For learning purpose only we brought the children here. మేము ఇప్పుడే జూ పార్క్ వచ్చామండి. ఫస్ట్ టైం అండి రాస్తాం. ఎలా ఫీల్ అవుతున్నారండి? చాలా బాగా ఫీల్ అవుతున్నాం. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి. ఒకలండి అల్లిపురం. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు ఫ్యామిలీతో టైం ఇక్కడ స్పెండ్ చేయడం? చాలా హ్యాపీ ఫీల్ అవుతుందండి. ఈరోజు మా బాబు బర్త్డే, సో తన గురించి మేము వచ్చాం అనమాట. సో రెగ్యులర్గా మేము విజిట్ చేయడం తనకి చాలా ఇష్టం అనమాట యానిమల్స్ అంటే. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. క్లైమేట్ కూడా చాలా పీస్ఫుల్గా బాగుంది. అదే లోకలేనండి. లైక్ ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు ఫ్యామిలీ టైం జూ పార్క్లో స్పెండ్ చేయడం? పిల్లలు ఉన్నారు కదమ్మా, పిల్లల కోసం అందరూ చూస్తారని పిల్లలు అందరినీ తీసుకొని వచ్చాం. బాగున్నాయి, అలా చూసుకుంటూ వెళ్తున్నాం పులి దగ్గరికి. మీరు రెగ్యులర్గా వస్తారా? ఓకే, ఎందుకండి రెగ్యులర్గా ఏముంది జూలో మీకు ఎంతగా అట్రాక్ట్ చేసేటట్టు? బాగుంటుంది కదా, కొంచెం మైండ్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. కొంచెం యానిమల్స్ అనేది కొంచెం ఎవరికైనా అట్రాక్షన్ ఉంటుంది కదా, కొంచెం అది ఎంజాయ్మెంట్. ఇంకా ఫస్ట్ టైం వచ్చి ఇక్కడ. ఫస్ట్ టైం అండి? ఫస్ట్ టైం. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంకా చూడలేదు, హాఫ్ చూసాను, స్టార్టింగ్ చూడాలి ఇంకా. Where are you from? Raipur, Chhattisgarh. Yes. It's your first time for zoo? Yeah, it's the first time. How do you feel? It's very awesome and means we need at least a day to visit the whole zoo. There are so many animals and very well maintained. Everything is very clean and animals are it's very nice, very nice. This is the first spot that you visited in Vizag? Yeah, this is the first one. Hi. Yeah. ఎక్కడి నుంచి వస్తున్నారండి? కాకినాడ. మీ ఫస్ట్ టైం ఆ జూకి రావడం? ఇట్స్ మై ఫస్ట్ టైం టు విజిట్ దిస్ పార్క్. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నారు? I feeling very excitedly to visit. So many animals are there and also so many wild బర్డ్స్ ఆల్సో ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి, మంచిగా ఉంది. అంటే చెప్పినట్టే ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఉంది ఇక్కడ. ఇట్లా డిస్టర్బెన్స్ ఏంటంటే అక్కడ కొన్ని బోట్స్లో ఉన్నవి ఇక్కడ లేవు. మీరు మ్యాప్ చూస్తే లైక్ గైడ్ అయ్యి వచ్చారు? చూసాం, ఆల్రెడీ ఫోటో కూడా తీసుకున్నాము, చూసాం, బాగుంది, నైస్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? అనపర్తి. మా నేటివ్ అనపర్తి. ఓకే, ఫస్ట్ టైం ఆ జూకి రావడం? అంటే 13 years బ్యాక్ ఒకసారి వచ్చాను, మళ్ళీ ఇప్పుడే రావడం. ఓకే, ఇంట్రెస్టింగ్. ఏం చేంజెస్ చూసారు మీరు అప్పటికి ఇప్పటికి? అంటే ఇప్పుడుతో కంపేర్ చేస్తే అప్పుడే యానిమల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. అంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆర్ మైట్ బీ వేరియస్ రీజన్స్ ఇప్పుడు మరి యానిమల్స్ అయితే ఎక్కువ కనబడట్లేదు. అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అడాప్టేషన్ అన్నది బాగానే ఉంది, బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి రీచ్ అవ్వట్లేదు అది. అండి నమస్తే. నమస్తే మేడం, నేను ఏలూరు నుంచి వచ్చాను, వెస్ట్ గోదావరి ఏలూరు నుంచి. ఇక్కడ నేను 3 సంవత్సరాల క్రితం చూసింది ఇప్పుడు చూసింది చాలా డిఫరెంట్గా ఉంది, చాలా చేంజ్ వచ్చింది అనమాట. ఫస్ట్లో ఉన్నంత అప్పుడు వేరు ఇప్పుడు వేరు చాలా మారిందనమాట, చాలా బాగుంది ఇప్పుడైతే మాత్రం. ఇప్పుడు ఏంటంటే పిల్లలతో వచ్చేటప్పటికి ఏంటంటే చాలా కొత్త చూసేటప్పటికి వాళ్ళు కూడా చాలా విషయాలు తెలుస్తుంటాయి. ఇలా తీసుకొచ్చినప్పుడల్లా అన్ని చూసినప్పుడు వాళ్ళు చదువుకోవడానికి కానీ అవన్నీ గుర్తుకొస్తుంటాయి. కాబట్టి వాళ్ళకి చాలా బాగుంటుంది జూ అంటే. కానీ ఏదైనా బయట తిప్పేటప్పటికి నాకైతే మాత్రం చాలా బాగుంది. హాయ్ అని చెప్పి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు జూని? లేదండి, నేను ఒక 3-4 times వచ్చానండి. ఏం డిఫరెన్సెస్ మీరు చూసారు ఈ 3-4 timesకి ఇప్పటికి? అంటే వచ్చిన ప్రతిసారి ఒక పార్ట్ చూసి వెళ్ళిపోవడం, ఫ్యామిలీతో రావడం, అలా పూర్తిగా చూడలేదండి. ఇప్పుడు వెనక నుంచి స్టార్ట్ చేసాము, లాస్ట్ 3 times ఫ్రంట్ నుంచి వచ్చాను. ఇప్పుడు వెనక నుంచి వచ్చడం వల్ల ఇప్పుడు నేను ఈసారి స్పెసిఫిక్గా చూసింది అయితే క్రొకడైల్స్ ఒకటి చూశాను. అవి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎప్పుడు చూడాల, ఇప్పుడు చూసినవి ఒకటే, మిగతావన్నీ రెగ్యులర్గా చూసినవే. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈరోజు? ఈరోజు ఎక్స్పీరియన్స్ అయితే స్పెషల్గా మన పులి అరిచినప్పుడు అందరూ షౌట్ చేసి నేను మా ఫ్రెండ్ పరిగెట్టుకుంటూ వచ్చేసి చూడడానికి ట్రై చేసాం, కానీ అవ్వలేదు. అంటే మళ్ళీ అరుస్తుందేమో అని చెప్పి చాలా ట్రై చేసాం, అక్కడ చాలాసేపు ఉన్నాం కానీ అవ్వలే. అది కూడా అరిచుంటే ఈరోజు ఎక్స్పీరియన్స్ నేను ఇంటికి వెళ్ళిపోతే ఇంక అయిపోయింది, నాకు చాలే అనుకుందాను. బాగుంది ఈరోజు.
థ్యాంక్ యూ.